శాసనసభలో బలం లేకపోవడంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ మండలిలో బలం ఉండటంతో అక్కడ హడావిడి చేస్తూ వచ్చింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో అక్కడ కూడా ఆ పార్టీ అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోవడంతో మండలిలో తన టీంని నమ్ముకున్న జగన్కి వరుసగా షాకులు తగులుతున్నాయి. అక్కడ కూడా రోజు రోజుకి ఆ పార్టీ బలం తగ్గుతూ వస్తూ ఉండటంతో జగన్కు ముందు ముందు మరిన్ని చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమితో కుంగిపోతున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా తాజాగా ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్కి షాక్ ఇచ్చారు. తనను నమ్ముకున్న కొల్లేరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని, కొల్లేరు సమస్య పరిష్కారానికి అధికారంలో ఉండగా అనేకసార్లు జగన్ను కలుద్దామని ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దృష్టికి ఏదైనా సమస్యలు తీసుకువెళ్తే సజ్జల, అప్పిరెడ్డి, ధనుంజయ రెడ్డిలతో చెప్పుకోమనేవారని విమర్శించారు. తన అభిమానులను వైసీపీ నాయకులే కొట్టి బాధితులపైనే కేసులు నమోదు చేసినా ఏమీ చేయలేకపోయామని వెంకటరమణ వాపోయారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నా అధికారం లేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు కనీసం స్పందించలేదని అన్నారు. ఇకపై కొల్లేరు ప్రజల కోసం పోరాడతానని ప్రకటించారు. త్వరలో తన అభిమానులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తన రాజీనామా పత్రాలను శాసనమండలి అధ్యక్షుడికి, పార్టీ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు. జయమంగళ వెంకటరమణ 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి కైకలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కటంతో పోటీ చేయలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి మూటకట్టుకోగా 2023లో వైసీపీలో చేరిన ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. తాజాగా జయమంగళ రాజీనామాతో మండలిలో వైసీపీ నుంచి మరో వికెట్ పడినట్లయింది. 58 మంది సభ్యులు గల శాసనమండలిలో 40కి పైగా స్థానాలతో వైసీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీడీపీ, జనసేన కలిపి 10 స్థానాలు ఉండగా ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ సభ్యుల కలిపి 6గురున్నారు. ఇప్పటికే వైసీపీకి పోతుల సునీత, పద్మశ్రీ కళ్యాణ్ చక్రవర్తిలు రాజీనామా చేయగా వారి రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు. తాజాగా జయమంగళ వెంకటరమణతో ఆ పార్టీకి మరో దెబ్బ తగిలింది. అంతమంది సభ్యులు ఉన్నా శాసనమండలిలో తమ గళాన్ని వినిపించడంలో వైసీపీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి తప్ప మండలిలో ఇంకెవ్వరూ నోరెత్తే ప్రయత్నం చేయలేదు. మరోవైపు శాసనమండలిలో కూడా బిల్లులు పాస్ అవ్వాల్సి ఉండటంతో అక్కడ వైసీపీ బలం తగ్గించటం కూటమి సర్కార్కి అత్యవసరంగా మారింది. ఎన్నికల ముందు 4, ఎన్నికల తర్వాత 4 వైసీపీ నేతలు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో మరికొందరు రాజీనామా చేస్తారని మండలిలో చర్చ జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మండలిలో కూడా వైసీపీ బలం నామమాత్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనికే ప్రభుత్వం స్కెచ్ వేస్తోందని సమాచారం. ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న ఎవ్వరినీ కూటమి పార్టీలు దగ్గరకు రానివ్వటం లేదు. పదవులకు రాజీనామా చేస్తేనే పార్టీలోకి రావటానికి గేట్లు తెరుస్తున్నారు. ఎన్నికల ముందు తమ రాజీనామాలు ఆమోదం పొందిన వైసీపీ మాజీలు ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. శాసనమండలిలో వైసీపీ సభ్యులతో రాజీనామా చేయించి తర్వాత ఎన్నికలకు వెళ్లి బలం పెంచుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి కీలకమైనవి. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో మండలిలో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని చూస్తోంది. అందులో భాగంగా ఉగాది నాటికి వైసీపీ బలం మండలిలో పూర్తిగా తగ్గించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సదరు బాధ్యతలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారని, అది ఆమోదం పొందాక ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది.